సమాజంలో విద్యా చైతన్యం నింపాలనే ఒక చిన్న ఆలోచనకు 5 దశాబ్దాలు పూర్తయ్యాయి. లాభాపేక్ష లేకుండా అన్ని రకాల విద్యా సంస్థలను స్థాపించి విజయవాడను విద్యవాడగా మార్చింది నేటి సిద్ధార్థ అకాడమీ. అత్యుత్తమ విధానాలతో సమాజంలో ప్రత్యేక స్థానం నిలుపుకుంది. 50 ఏళ్ల తన ప్రస్థానంలో లక్షల మంది విద్యార్థులను ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టి నేడు సగర్వంగా స్వర్ణోత్సవాలు చేసుకుంటోంది. సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవాలకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సమాజంలో లాభాపేక్ష లేకుండా ఓ సంస్థను నడపడం సాధారణ విషయం కాదు. ఆ ఘనతను విజయవాడలోని సిద్ధార్థ అకాడమీ ఆచరించి చూపించింది. కేజీ నుంచి పీహెచ్డీ వరకు ఆర్ట్స్, సైన్స్, లా, ఇంజనీరింగ్, మెడికల్ సహా అన్ని రకాల విద్యా సంస్థలను స్థాపించి విజయవాడను విద్యలవాడగా మార్చింది. 5 దశాబ్దాల క్రితం 1975లో పిన్నమనేని వెంకటేశ్వరరావు అధ్యక్షుడిగా, వైవి రావు కార్యదర్శిగా, ఎం సుబ్బారావు కోశాధికారిగా సొసైటీని రిజిస్ట్రేషన్ చేశారు. ఇంటర్, డిగ్రీ కళాశాలగా ఆరంభమైన సిద్ధార్థ అకాడమీ నేడు శాఖోపశాఖలుగా విస్తరించింది. ప్రస్తుతం 18 విద్యా సంస్థలను నడిపే స్థాయికి ఎదిగి స్వర్ణోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించుకునేందుకు సిద్ధమైంది. మంది సహకారంతో ఒక్కొక్కరు 10,000 రూపాయలు ఇచ్చి విద్యాసంస్థను ఆరంభించాలని అనుకున్నారు. ఊహించని స్పందన రావడంతో 250 మంది సొసైటీలో సభ్యులుగా చేరారు. జీవితకాల సభ్యులుగా ఉన్న వీరంతా అకాడమీ లాభం ఆశించకూడదనే నిబంధన పెట్టుకుని నేటికి ఆచరిస్తున్నారు. సభ్యుడు మరణిస్తే వారి కుటుంబంలో మరొకరిని తీసుకుంటున్నారు. 3 ఏళ్లకోసారి 21 మందితో పాలకవర్గాన్ని ఎన్నుకుంటూ అధ్యాపకుల నియామకాల నుంచి విద్యా విధానాల వరకు ప్రతి విషయంలోనూ క్రమశిక్షణకే పెద్దపీట వేస్తున్నారు. విజయవాడలో ఎడ్యుకేషన్ లేదు, ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆ పెద్దలు 250 మంది మెంబర్లు పోగు చేసి ఒక్కొక్క మెంబర్ 10,000 రూపాయల చొప్పున కలెక్ట్ చేసి ఆ రోజు స్థాపించారు. 18 ఇన్స్టిట్యూషన్లు స్థాపించారు. ఇది ఒక నాన్ ప్రాఫిటోరియో ట్రస్ట్. ఇది కొన్న మా సెక్రటరీ గారు అన్ని లెక్కలేసి ఆ లెక్కల్లో ఏమన్నా మిగిలితే అది ఫీజులో తగ్గించేసే రకమైన, అలాగే ఇప్పటి వరకు కంటిన్యూ చేసుకొచ్చాం. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వారిని రిక్వెస్ట్ చేశాం. ఆల్రెడీ మాకు సూటబుల్గా సరిపోయే ల్యాండ్ ఇస్తే అగ్రికల్చర్ కాలేజీ కూడా పెట్టాలనేది ఒక కోరికగా ఉంది మా సెక్రటరీ గారికి. ప్రముఖ వ్యాపారస్తుడు శ్రీ వైవిరావు గారి ఆలోచనతో, పిన్నమనేని సుబ్బా గారి ప్రోద్బలంతో, డాక్టర్ పిన్నమనేని వెంకటేశ్వరరావు గారి అధ్యక్షతన సొసైటీ రిజిస్టర్ చేయబడింది. సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ పేరుతో డిగ్రీ కాలేజీ స్థాపించాలనే ఉద్దేశంతో 75లో వారు అనుకుని స్థాపించారు. ప్రారంభ వేళ విశేషం వల్ల మేము అదిగాక తర్వాత సంవత్సరాల్లో 18 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్థాపించాం. ప్రస్తుతం సిద్ధార్థ విద్యావృక్షం కింద 3 ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలలు, 2 పాఠశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, మెడికల్, డెంటల్, ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, బీఈడీ, న్యాయ, నర్సింగ్ లో డిప్లొమో, డిగ్రీ కళాశాలలున్నాయి. 2024 నుంచి సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ డీమ్డ్ విశ్వవిద్యాలయం కూడా వచ్చింది. ఈ విద్యా సంస్థలన్నింటిలో కలిపి మొత్తం 28,000 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. అన్ని ప్రధాన దేశాల్లోనూ తమ విద్యార్థులు ఉన్నారని సిద్ధార్థ అకాడమీ సభ్యులు చెబుతున్నారు. ఇవాళ ఇంత సెంట్రల్లీ లొకేటెడ్ 8.5 acres ల్యాండ్ ఉన్న సైట్లో ఒక 40,000 ఫీజు అనేది అతి సామాన్యుడికి అందుబాటులో ఉండే ఫీజు అనమాట అండి. యూనివర్సిటీలో కూడా మీకు ప్లేస్మెంట్స్ ఇది చూసుకుంటే కనుక మోర్ దాన్ సిఎస్ రిలేటెడ్ బ్రాంచ్లో చేసిన వాళ్ళకి మోర్ దాన్ 95% ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. సుమారు 27,000 మంది విద్యార్థులతో 4,000 మంది టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్తో 250 మంది సిద్ధార్థ లైఫ్ మెంబర్స్తో 30 మంది గవర్నింగ్ బాడీ మెంబర్సు ప్లస్ 7 మంది ఆఫీస్ బేరర్స్తో కలిసి ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అనేది మేము జరుపుకుంటున్నాం. ఇంతటి ఘనత ఉన్న సిద్ధార్థ అకాడమీ 2025 మార్చి 7 నుంచి 50 ఏళ్ల స్వర్ణోత్సవ కార్యక్రమాలను నిర్వహించడం ఆరంభించింది. నేడు ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.